మనమూలం వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూసుకుంటే గ్రామీణ సంత అని చెప్పి బంజారా హిల్స్లో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో జరుగుతుంది. ప్రతి మంత్ జరుగుతూ ఉంటుంది, 4th సాటర్డే, కానీ ఈరోజు సండే జరుగుతుంది. సో మన తాజా ఆర్గానిక్ ఫార్మ్స్ అండి మనది. మనం ఓన్గా ఫార్మింగ్ చేస్తాము. దాని తర్వాత ట్రైబల్ ఫార్మర్స్ దగ్గర నుంచి ఎక్కువ ప్రొక్యూర్ చేస్తూ ఉంటాము. అండ్ మనం ట్రైనింగ్స్ కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయం ఇస్తూ ఉంటాము. దీంట్లో మీరు చూసుకుంటే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, మీరు చూడండి ఎన్ని రకాలు, దాదాపు ఒక 20 రకాల రైస్ని మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్రతిదానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి, ఇల్లుపై సాంబార్ రైస్ అని చెప్పి, ఇది 5 hours నానబెట్టాలి. దీంట్లో హై ఫైబర్ ఉంటుంది. ముఖ్యంగా మైగ్రేన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, తలనొప్పి ఉండే వాళ్ళకి దీన్ని కంటిన్యూస్ తినడం వల్ల మీకు ఆ బెనిఫిట్ ఉంటుంది. అట్లే మా పిల్లై సాంబార్, ఇప్పుడు చాలామందికి పిల్లలు పుట్టట్లేదు. ఇప్పుడు ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళు దీన్ని కూడా రెగ్యులర్గా తినడం వల్ల మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గటం కానీ, మీకు స్పర్మ్ కౌంట్ పెరగటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా మా పిల్లై సాంబా. పిల్లై అంటేనే దాంట్లోనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాంటి మీనింగ్ ఉంది తమిళ్లో. అట్లా బ్లాక్ రైస్, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక స్పెషాలిటీ ఉంది. మీకు ఇప్పుడు రైస్ చూసుకుంటే మన దగ్గర బహురూపి రైస్ చూసారనుకోండి. బహురూపి రైస్ని పాతకాలం పద్ధతిలో ఇప్పుడు భూమిలో 10 అడుగులు గుంత తీసి, అంటే పంట పండిన తర్వాత ఆ ధాన్యాన్ని 10 అడుగులు గుంత తీసి 10 అడుగుల వెడల్పుతోటి దాని చుట్టూ పేడాలకేసి దాంట్లో 6 నెలలు మాగబెట్టిన తర్వాత పట్టించిన బియ్యం కూడా మన దగ్గర ఉంటాయి. మన దగ్గర అట్లా బహురూపి ఉంది, ఇంకా కుజి పటాలియా ఉంది. ఈ 2 రకాలు కూడా మనకి మైసూర్ మల్లికి కూడా ఆ విధంగా చేసినవి ఉన్నాయన్నమాట. ప్రతి దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు రాజముడి రైస్ చూస్తున్నారనుకోండి, రాజముడి రైస్ని మీరు రెగ్యులర్గా తినవచ్చు. అంటే రెగ్యులర్గా తినడం వల్ల ఏమవుతుందంటే, డయాబెటిక్ వాళ్ళు కూడా చాలా లిమిటెడ్గా దాన్ని డైలీ 1 టైం తీసుకుంటే దాంట్లో జిఐ అంటాం, గ్లైసెమిక్ ఇండెక్స్, షుగర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ షుగర్ లేని వాళ్ళు కూడా తినవచ్చు. ఇంకా మీరు రవ్వలు చూసుకుంటే ఫైన్ రవ్వ మనం పట్టించడం జరిగింది. అంటే ఏంటిది, ఇప్పుడు మీకు రాగి రవ్వ కానీ, మిల్లెట్ రవ్వ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంకా మీకు స్పెషల్గా చూసుకుంటే ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పేది, అన్న దగ్గర మన దగ్గర పాతయన్ని కూడా చాలా ఉన్నాయి. నైజర్ సీడ్, మనము డాక్టర్ కాదరవల్లి గారు చెప్తూ ఉంటారు కదా, ఈ నైజర్ సీడ్స్ అనేది గడ్డి నువ్వులు నూనె తాగమంటారు. ఈ గడ్డి నువ్వులు మన దగ్గర ఉంటాయి. మనం దంతెవాడ ట్రైబల్ నుంచి తెప్పిస్తాము. దాంతో పట్టించిన గానుగలో పట్టించిన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కూడా మన దగ్గర ఉంటుంది. ఇది మీరు ప్రత్యేకంగా మన దగ్గర ఇంట్రడ్యూస్ చేసాము, దీన్ని ఉపయోగించుకోవచ్చు. అట్లే ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి మనకు మంచి ఫ్యాట్ కావాలి, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ద్వారా ఇస్తున్నాము. మంచి ఫైబర్ కావాలి, మిల్లెట్స్ ద్వారా ఇస్తున్నాము, బియ్యం ద్వారా ఇస్తున్నాము. ఒక్క నిమిషం అండి, మిల్లెట్స్ ద్వారా ఇస్తున్నాము. ఇంకా అట్లనే మీకు మనకి ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ అనేది చాలా ముఖ్యం అయిపోయింది. ప్రోటీన్ చాలామంది పౌడర్ తీసుకోవడం అనేది, ప్రోటీన్ పౌడర్ అనేది కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడుతుంది, స్టమక్ అప్సెట్ ఉంటుంది. ప్లస్ ఆ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ప్రోటీన్ ఇస్తూ ఉంటారు. న్యాచురల్ ప్రోటీన్ మనం తక్కువ తిన్నా కూడా ఎక్కువ రావాలంటే డైలీ ఒక 2 గుడ్లు తినడం వల్ల, నాటుకోడి గుడ్లు మా దగ్గర ఫ్రీ రేంజ్, మన తాజా ఆర్గానిక్ ఫార్మ్స్లో కూడా మీరు చూస్తే వీడియోస్ ఉంటాయి, దాంట్లో కూడా చూడండి నాటుకోళ్ళు ఎలా తిరుగుతాయి. దీని నుంచి మీట్ కూడా ఇస్తున్నాం మనం, మంచి మీట్ ఫ్రెష్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ గుడ్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి, చాలా రీజనబుల్గా 18 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. బయట 25 దాకా కూడా ఉంటుంది. ఈ ఎగ్స్ని కూడా మనం తినడం వల్ల ఏమవుతుందంటే, మన ఆ ప్రోటీన్ కంటెంట్ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చాలా ప్రోటీన్ తగ్గటం వల్ల నరాల బలహీనత, ఒళ్ళు నొప్పులు రావడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అట్లాంటి వాటన్నిటి మనం చెక్ పెట్టవచ్చు. ఇంకా మీరు కారం చూసుకుంటే, కారంలో మనము మీకు దీంట్లో నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెప్తాను. అంటే మసాలా కారము, స్పైసెస్ యాడ్ చేసినవి అన్నీ కూడా మనం ట్రైబల్స్ దగ్గర నుంచే మనం కారం చేపిస్తున్నాము. దాంట్లో వీళ్ళు చూస్తే ఇప్పుడు మసాలా కారంలో మీరు చూస్తే కొరియాండర్, క్యూమిన్ సీడ్స్, కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు, గార్లిక్, ఫెనిగ్రీవ్స్, మెంతి, మస్టర్డ్ సీడ్స్, రా టర్మరిక్, సాల్ట్, క్యాస్టర్ ఆయిల్, సినిమా అంటే చెక్క అంటాం, క్లోవ్స్, కార్డమం, నట్మెగ్, మేస్, బిర్యానీ లీఫ్, ఇన్నిటితో చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి అరోమా ఉంటుంది మీ కూరలు వేసుకుంటే. ఈ కారం కూడా మన దగ్గర ఉంటుంది. సో మన దగ్గర అడవి తేనెలు కూడా ఉంటాయండి. ప్లస్ మన దగ్గర చాలా, మీరు మనం ఇంకా చూడండి, ఇంకా చాలా ఉంటాయి ఈ విధంగా. అంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన పాతకాలం పద్ధతిలో మనకి ప్రతిదీ స్వచ్ఛంగా దొరికేది. అట్లాంటి ప్రతి స్వచ్ఛమైన ఆహారము ప్లస్ ఓల్డ్ ట్రెడిషనల్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. మీరు వీడ్స్లో కూడా తీసుకుంటే, ఇప్పుడు చూడండి, ఇది సోనామోటి అనేది మీకు ముత్యాలలాగా రౌండ్గా ఉంటాయి. ఈ వీటి మీరు ఎక్కడ చూసుంటారు. దీన్ని కూడా మనము ఒక 4 to 5 hours సోక్ చేసి నానబెట్టి పిండి పట్టిస్తున్నాము. అట్లా మీరు కఫ్లీ వీటిలో కూడా ప్రోటీన్ చాలా బాగుంటుందండి. ఈ కఫ్లీ వీటి కూడా మీరు ఎవ్వలు అంటారు మన తెలంగాణలో. దీని ప్రాసెస్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. దీని మొత్తం మనం పండించే పంటలో కూడా బయట గోధుమల కంటే 10% వస్తుంది హార్వెస్ట్ అనేది. దీన్ని కూడా మన దగ్గర స్పౌటెడ్ చేయించి మరి మనం పిండి పెడుతున్నాము.
ఇట్లాంటివన్నీ కూడా కొబ్బరి నూనె తీసినా సరే చూడండి, కొబ్బరి నూనెలో మనం కురుడి అంటాము. ఈ విధంగా కొబ్బరికాయ మొత్తం ఎండిపోయిన తర్వాత ఈ కురుడి కాయలు కూడా మన దగ్గర స్పెషల్ ఏంటంటే ప్రతి కాయను మనం కట్ చేసి లోపల బూజు పట్టిందా లేదా అని ఆ బూజు లేకపోని వాటిని తీసి ఒకవేళ బాగలేని వాటిని అన్నీ తుడిచి ఏమన్నా కొంచెం ప్రాబ్లం ఉన్నా సరే అసలు ప్రాబ్లం అనే పక్క పడేస్తాము. అయినా వాటన్నిటిని నీట్గా తుడిచి మనం ఆయిల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా గ్లాస్ ప్యాకింగ్లో చేస్తాం. ఇట్లాంటి ఆయిల్ మీరు తాగినా వంటకు వాడినా కూడా చాలా మంచిది. సో హెల్త్ కావాలంటే తాజావన్ అండి మీకు. థ్యాంక్ యూ. నా ఫోన్ నెంబర్ 7013511605. మీరు వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు, tazavan.com. అది మీకు స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.